నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని అంతటిని క్లుప్తంగా చదువుకొని ముందుకు పోదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుండి గమనించండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగేది. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారికి పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం సాధ్యమైనంత త్వరలో ఈ భాగాన్ని మనము గమనించి ఆత్మ సహాయం ద్వారా కొంత వివరణ చేసుకుందాం. 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు ఉన్న ఈ లేఖన భాగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇక్కడ మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఇక్కడ ఈ మాట రాయడానికి ముందు ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. ఎలా దాటారు వారు? మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా, ముందు ఎర్ర సముద్రము, వెనక శత్రువులు వస్తున్నారు. ఆ శత్రువులు కూడా ఎంతమంది అంటే మనం వాక్యంలో గమనించినప్పుడు 14వ అధ్యాయము నిర్గమాకాండంలోనే 7వ వచనంలో ఆ మాట ఉంది. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఇక్కడ ఫరో రాజు 600 రథాలను, ఆ రథాల మీద 600 మంది అధిపతులను, ఆ రథసారథులను, అంటే రథాన్ని నడిపేవారు ఒక 600 మంది, మొత్తం 1200 మంది ఆ రథాల మీద ఇశ్రాయేలీలను తిరిగి తీసుకొని వారి దేశానికి వెళ్ళి బానిసలుగా వారిని వెట్టి చాకిరీ చేయించుకోవాలని ఈ ఫరో రాజు బయలుదేరి వస్తున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు జనాంగానికి ఏమీ తోచక మోషే మీద అప్పుడు కూడా సనిగారు. ఎందుకు? ఐగుప్తులో సమాధులు లేవనే, మేము అక్కడే చచ్చి ఉన్నా బాగుండు కదా, ఈ మధ్యలోనికి తెచ్చి ముందుకు వెళ్ళడానికి దారి లేదు. వెనక చూస్తే ఫరో రాజు అధిపతులతో రథాలతో
వస్తున్నాడు, ఇక మనల్ని బ్రతకనిస్తాడని ఏడ్చి ఏడ్చి సరిగారు. అప్పుడు మోషే ఒకే ఒక మాట అన్నాడు 13వ వచనంలో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. వారిని ఇలా అంటున్నాడు, భయపడొద్దండి, నేడు అనగా ఇప్పుడు యెహోవా రక్షణ, నేడు రక్షణ కలగజేస్తాడు, దాన్ని ఓరకుండండి, మీరు ఓరకుండి నిలిచి చూడండి అంటున్నాడు. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. చూడండి ఎంత వాగ్దానంతో కూడిన మాటలు. ఇక మీరు ఎన్నడూ చూడరు. ఆ వెనుక వస్తున్నారే ఆ ఐగుప్తీయులు, ఫరో రాజు అధిపతులు 600 శ్రేష్టమైన రథాల మీద 1200 మంది వస్తున్నారు. వారి చేతుల్లో ఏమున్నాయి? కొరడాలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి. వారు మనల్ని చంపేస్తారో అని వీరు భయపడిపోయి, అప్పుడు మోషే ధైర్యంతో ఒక మాట అన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. ఇప్పుడు చూస్తున్నారే వారిని, ఇక మీరు ఎన్నడూ చూడరు అన్నాడు. ఆ వాక్యము దాదాపుగా నెరవేర్చబడింది. అప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర చాచి సముద్రాన్ని మీద తాకగా సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. 2 పాయలుగా చీల్చబడి గోడగా రాశిగా కట్టబడినటువంటి ఆ నీరు వారికి దారి ఇచ్చేశారు. ఆ దారిన ఆరిన నేలన వారు నడిచి వెళ్ళారు. సముద్రం మధ్యలోనికి వారు వెళుతూ ఉండగా వారు శత్రువులు కూడా వెనకమ్మడి వస్తున్నారు. అయితే దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు. ఆ విషయం, ఇశ్రాయేలేమో ముందుకు వెళ్తున్నారు, కానీ మధ్యలోనికి వచ్చిన ఆ ఫరో అధిపతులు, ఫరో వారికి చీకటి గమ్మింది. వారికి అప్పుడు రాత్రి అయ్యింది. వారు కొన్ని గంటలు అక్కడ ఆగవలసి వచ్చింది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఒడ్డు చేరిన మీదట దేవుడు అన్నాడు మోషేతో, తిరిగి నీ చెయ్యి సముద్రం మీద ఆడించమన్నాడు. వెంటనే ప్రభాతముతో ఆ రాశిగా ఉన్నటువంటి ఆ నీరంతా కూడా ఏమయ్యంటే తిరిగి ప్రభాతముతో పుల్రి వచ్చినట్లుగా ఆ ఫరో అధిపతులను, ఆ శ్రేష్టమైన 600 రథాలను, ఆ రథాల్లో ఉన్న అధిపతులను, ఆ రథసారథులను అందరూ కూడా ముంచివేయబడ్డారు. ముంచివేయబడిన తరువాత వారు బయటకు వచ్చి వారు ఆ దృశ్యాన్ని చూసి దేవుని యందు విశ్వాసముంచి అప్పుడు వారు ఒక కీర్తన పాడతారు. అదే 15వ అధ్యాయంలో రాయబడిన కీర్తన. ఆ మొదటి వచనంలో ఇలా ఉంది, అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. కీర్తనీయుడైనటువంటి దేవుణ్ణి వారు పాడారు. ఆ 11వ వచనంలో ఇలా అన్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. ఆ 600 రథాలు, ఆ అధిపతులు అందరూ కూడా సముద్రములో అగాధ గర్భములో వారు చేరారు. అందరూ చనిపోయారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు జనాంగము పాడి ఆయనను కీర్తించుతూ వచ్చారు. వస్తూ వారు ఈ ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతానికి? తర్వాత వారు పాడిన మీదట మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయ, ఇంకా సాగండి, మీ ప్రయాణము సాగించండి, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి మనము ప్రయాణము చేయాలి, సాగండి అని ప్రయాణము సాగచేయగా వచ్చారు. ప్రయాణం చేస్తూ సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి.
ఎర్ర సముద్రము దాటిన మీదట 3 దినాల ప్రయాణం కాలినడక ఆ విరామము లేకుండా నడిచారు. నడిచి ఆ అరణ్య మార్గంలో అచ్చట వారికి ఏమి లేవు, నీళ్లు దొరకలేదు. 3 దినాల ప్రయాణంలో ఉన్నటువంటి ఆ నీటి ఆ రోజుల్లో ఆ బుర్రలు వాడేవారు, సొరకాయ బుర్రలు అవి ఇవి. ఆ బుర్రల్లో నీళ్ళు అయిపోయినాయి. ఆ 3 దినాల ప్రయాణం చేసినారు. వారు తెచ్చుకున్నటువంటి బాటిల్స్లు ఆ బుర్రల్లో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇక వారు నడవడానికి శక్తి లేదు కనుక నీళ్లు లేవు. ఆ సమయమున అంతలో వారు మారాకు చేరి మారా అనే ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ చూద్దామా, నీళ్ళు ఉన్నాయి కానీ వాటిని తాగితే ఎలా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి. అక్కడే వారు మారాకు మనము 23లో చూస్తే మారా నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన వారికి మారా అను పేరు, దానికి మారా అను పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదుము, మేమేమి తిందుము అని సనుగుచు మోషే మీద వారు సనిగారు. ఇది మళ్ళా ప్రారంభమైంది. ఇస్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు దేశములో నుండి ఒక సమాజముగా, ఒక సంఘముగా వారు దేవుని కృపను బట్టి పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఆ శత్రువులను ఆ ఎర్ర సముద్రంలో ముంచెత్తినటువంటి ఆ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే మార్గములో ప్రతిదినము ఏదో ఒక కొరత సనుగులు, ఇలాగూ సనుగులతోనే వారు ఆ అరణ్య మార్గాన ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇది ప్రారంభమే. ఈ ప్రారంభంలోనే వారు సనుగులతో ప్రారంభమైంది. అప్పుడు మోషే ఏం చేశాడు, దేవుని వైపు చూసి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను నియమించి అక్కడ వారిని పరీక్షించను. వారికి కట్టడ నియమించవలసి వచ్చెను. మోషే ఇసుకెత్తిపోతున్నాడు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి. వారు దినదినము సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఏమంటే ఏది కొరత వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ చూస్తారంటే వెనక్కి తిరిగి చూస్తారు. ఎక్కడ? ఐగుప్తు దేశం. అక్కడ వారేం బాగానే తింటున్నారు, ఆహార కొరత లేదు. కానీ మానసికంగా వారు ఆరోగ్యంగా కానీ లేక సంతోషంగా కానీ లేరు. వారు చేస్తున్నది వెట్టి చాకిరి. ఒక మనిషి చేయవలసినంత పని కాదు, 2 అంతల పని వారితో ఫరో అధిపతులు చేయించేవారు. వారు ఒక దినానికి ఎంత పని చేయగలరో అంత పని మాత్రమే కాదు, కానీ వారికి 2 అంతల పని చేయించేవారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగమును అణచివేయడానికి, వారి జాతిని నిర్మూలము చేయడానికి యోసేపు తర్వాత వచ్చినటువంటి ఫరో రాజు ఇశ్రాయేలు జనాంగమును అణిచివేయడానికి, వారి జాతిని అణిచివేయడానికి కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా చేశాడు. ఎలా చేశాడంటే వారి సంతానం, పురుషులనైతే కాన్పు పీఠముల మీద పిల్లవాడిని చంపివేయండి, ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బతకనీయండి మంతరసానులు కూడా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క సంతతిని వృద్ధి కానికుండా, అధిక జనం కాకుండా వారిని అణిచివేయడానికి అనాది కాలము నుండి ఈ లోకములో అనేక రాజుల వలన ప్రయత్నాలు అప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే వారు అరణ్యంలోనికి వచ్చినప్పుడు వారికి ఒక కట్టడను నియమించాడు. ఆ కట్టడలో ఏమున్నదంటే మనము చూసినప్పుడు 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఏం వినాలట? వాక్కు, దేవుడు పలికే ప్రతి మాట
వాక్కు. ఆ వాక్కును ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, బద్ధకంగా వింటే, హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. ఏమని? దేవుని మాటలు అశ్రద్ధగా వినువారు ఏమవుతారట? శాపగ్రస్తులు. అంటే శాపానికి గురవుతారు. శాపానికి గురవుతే మనల్ని రక్షించేవాడు, మనల్ని తిరిగి ఆ శాపం నుండి విమోచించేవాడు ఎవరు కూడా మానవ మాతృలతో ఎవరితో సాధ్యపడదు. దేవుడు ఏదైతే ఆయన మాటలను లేక ఆయన విధిని, కట్టడలను ఆ శ్రద్ధగా వినకపోతే, ఆజ్ఞలను గమనించకపోతే, వాటిని పాటించకపోతే శాపగ్రస్తులమే. ఈ రోజుల్లో మనము ఎంతమంది దేవుని ఆజ్ఞలను, ఆయన శాసనాలను, కట్టడలను, న్యాయవిధులను 100% వాటిలో మనం పూర్ణులమై ఉన్నాము అని మనకు మనం పరీక్ష చేసుకుంటే ఎవరమూ లేవు. ఉన్నామా? ఎవరమూ లేవు. అందరూ లోకం లేక ఆయన నమ్మిన వారందరూ కూడా ఆయన ఆజ్ఞలు పరిపూర్ణంగా నెరవేరుస్తూ ఉంటే యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయాల్సిన పని లేదు కదా. ఆయన నిరంతరము మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? దినములో అనేక మార్లు మన కంటి చూపుల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలు, మాటల్లో ఎన్నో విధాలుగా ఆజ్ఞ అతిక్రమించి పాపము చేస్తున్నాము. సాయంకాలం మోకరించినప్పుడు ఒప్పుకుంటున్నాం. యోహాను తన పత్రికలో రాస్తాడు కదా, 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇది రిపీట్ అవుతుంది మన జీవితాల్లో. దేవుని నమ్ముకున్నాము కానీ ప్రతిదినము ఏదో ఒక పాపం, ఏదో ఒక మచ్చ, మైల, డాగు, కళంకం అనేది మన అంతరాత్మకు అంటినప్పుడు దాన్ని తిరిగి కడుక్కుంటూ, ఏ విధంగా శరీరానికి ప్రతిదినం మనం స్నానం చేసి శుభ్రంగా ఉంచుకుంటాము, అలాగుననే దేవుని వాక్యము ద్వారా కూడా మనము అనుదినము ఈ వాక్యమనే ఉదకంతో మనము స్నానము చేయాలి. వాక్యమనే ఉదకముతో స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు మన హృదయము, మన అంతరేంద్రియము పవిత్రపరచబడుతుంది. అలాగుననే ఆనాటి ఇశ్రాయేలుకు ఆయన ఒక కట్టడ అక్కడ నియమించాడు. ఏమిటి ఆ కట్టడ అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది. యేసు ప్రభు న్యాయవంతుడు, కనికరం గలవాడు, దయగలవాడు. ఆయన కనికరము, ఆయన దయ, ఆయన నోట నుండి వచ్చు దయగల మాటల కొరకు ఆనాటి ప్రజల్లో భక్తిపరులు ఎంతగానో ఎదురు చూసేవారు. మరి అయితే ఆయన ఏం మాట్లాడతాడా అని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన దయగల మాటల కొరకు ఎదురు చూసేది. నిజానికి మనం ప్రతిదినము వింటూ ఉన్నాము, వాక్యము వింటూ ఉన్నాము. మనలో ప్రభావము లేక మనలో పరిపక్వత రాలేదు అంటే వాక్యం మీద మనసు పెట్టకపోవడమే. ఎందుకు? మనం ప్రతిదినము ముమ్మారు ఆహారం తింటూ ఉన్నాం. చిన్నపిల్లలకు ఆ తల్లిదండ్రులు బలవంతంగా ఆహారం తినిపిస్తారు ముమ్మారు, వెలితి లేక. వారి శరీరాల్లో ప్రతి అవయవ భాగము దినదినము పరిపక్వకు వస్తాయా? రావు? తప్పకుండా వస్తాయి. ఈరోజు మనము కూడా ఆహారం తింటున్నాము, ఆరోగ్యకరంగా ఉన్నాం. పెద్దవారమైన మనం మనం ఉన్నటువంటి ఆరోగ్యమే, మనం తింటున్నటువంటి ఆహారము మనకు ఆరోగ్యకరంగా ఉంది. అంటే మనము ఈ వాక్య ఆహారాన్ని దినదినము మనము తింటూ లేక ఆ వాక్యముతో మనము మన అంతరాత్మకు, మనలో ఉన్నటువంటి ఆంతర్య పురుషునికి ఈ వాక్య ఆహారం పెట్టినప్పుడు ఆత్మీయంగా మనము ఎదుగుతాం. ఆత్మీయంగా ఎదగడం అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను, కట్టడలను, ఈ ధర్మవిధులన్నిటినీ మనము నెరవేర్చడానికి అనుదినము సాధ్యమైనంత 100% ప్రయత్నించాలి.
లోకము మనుషుని ఆకర్షిస్తుంది. నాడు ఉన్నటువంటి లోకం వేరు, నేడు ఉన్నటువంటి లోకం వేరు. ఈరోజు హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మన అరచేతిలో ఉందా లేదమ్మా? మన అరచేతిలోనే ఉంది హైదరాబాద్. అమెరికా కూడా మన అరచేతిలోనే ఉంది. ప్రతి దేశం కూడా మన అరచేతిలోనే ఉంది. ప్రపంచమంతా మన అరచేతిలో ఉంది. పాపమంతా కూడా మన అరచేతిలోనే ఉంది. కాదంటారా? నేనైతే ఓకే అంట. మన అరచేతిలోనే ఉంది పాపం. ఈ పాపం దీనిని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, ఏ విధంగా వాడుకుంటున్నాం? ఈ దినాల్లో కనీసం గొర్రెలు కాసేవాడికి కూడా సెల్ ఫోన్ లేకపోతే కాలము గడవదంతే. నేను ఫార్మర్ను, వ్యవసాయదారుని. ఒక్కరోజు రీఛార్జ్ అయిపోతే నాకు కాలం గడవదు. ఎవరో కొన్ని ఫోన్లు అవసరమైనవి, కొన్ని అనవసరమైనటువంటి ఉండవు. అవసరం ప్రతిరోజు మనకు అవసరం. అది దాన్ని మనం అవసరానికి వినియోగించుకుంటున్నామా, అనవసరమైనటువంటి వాటికి మన మనసుకు తావేస్తున్నాం. ఎంతో ఉంది దాంట్లో, ప్రపంచమంతా దాంట్లో గుప్తం చేసి పెట్టారు. కొన్ని సందర్భాల్లో గతంలో సారు కూడా చెప్పాడు, అది సెల్ అంటే ఏదంట చెరసాలతో సమానం. దానికి ఎవరైతే బానిసలవుతారో, దానికి ఎవరైతే ఎడిక్ట్ అవుతారో వారు ఎలాంటి వారు? ఒక సెల్లో బంధించబడినటువంటి ఖైదీ ఎటువంటి రీతిగా ఉంటాడో మానసికంగా, అలాగనే దానిలోనికి పూర్తిగా విలీనమైన వాడు కూడా అదే లాగా ఉంటాడని మనకు తెలుసు. ఈరోజు మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు, మానవుని యొక్క విధి విధానాలను చెరపడము, చెడగొట్టడము మన జోబిలోనే ఉంది ఈ పాప ప్రపంచం. దీన్ని ఎలాగో మనము వాడుకోవాలో, దీన్ని ఎలాగో మనము వినియోగించుకోవాలో అది మనము దైవవాక్యం ద్వారా జ్ఞానము కలిగి మనము నేర్చుకోవడం అన్నది ఎంతైనా మంచిది. అక్కడ ప్రభు ఏమి ఆజ్ఞాపించాడో మరొకసారి మనం చూద్దాం. చూడండి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసేది న్యాయమైనదిగా ఉండాలి, అన్యాయం ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు హృదయ ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదైనా కలదా అంటే లేనే లేదు. ఆయనకు చీకటైనా పగలే, పగలైనా పగలే. ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగు చేయలేము. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రాని. ఐగుప్తీయులకు ఎన్ని రోగాలు కలుగజేశాడు? 10 రకాలైనటువంటి తెగుళ్ళు వారు చూశారు. మాత్రమే కాకుండా ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రభువు దేవుడు మొత్తాడు ఐగుప్తీయులకు. ఈరోజు మనకు రోగాలు వస్తున్నాయంటే వాక్యము నిజం కాదంటారా? ఐగుప్తీయుల రోగములలో ఏది మీకు రానియను. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను కూడా నేనే. ఒకవేళ నీకు వచ్చిన రోగము స్వస్థపరిచేది నేనే. వైద్యశాస్త్రం కాదు మిమ్మల్ని స్వస్థపరిచేది, వైద్యశాస్త్రం కూడా ఉంది. కాకపోతే ఆనాడు మిరియాముకు భక్తి కలిగినటువంటి సహోదరి ప్రయాణం చేస్తుండగా మోషే మీద సనిగింది. మోషే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని, ఒక అన్యదేశ అనురాలను తెచ్చుకున్నాడని అది దేవునికి ఇష్టమైంది. కానీ అన్నా చెల్లెలు సనిగారు. సనిగిన వెంటనే ఏమొచ్చింది? ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. సనుగులో ఎంత ప్రమాదం ఉందో తెలిసిన. మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే అని మనము సనుక్కుంటాం. కానీ ఆ సనుగు మోసే వెనక ముందే ఎక్కడికి చేరింటుంది? దేవుని సన్నిధికి చేరింటుంది. ముందుగా దేవుడు వింటాడు.
ముందుగా దేవుడు వింటాడు, తర్వాతనే మోషేకు అహరోనులకు తెలుస్తుంది. అందుకనే సనుగు ఎంత ప్రమాదకరం. ఆనాటి సమాజము సనిగి 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 కనాను దేశాలలోకి ఎవరు ప్రవేశించలేకపోయారు. ఎవరెవరు ప్రవేశించాడంటే నూను కుమారుడైన యెహోషువను, కాలేబు వీరిద్దరు మాత్రమే ఆ దేశంలో అడుగుపెట్టారు. ఆనాటి కాలేబు యెహోషువలతో సమకాలికులు. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు 25 సంవత్సరాలు కలిగినటువంటి యువకులు. ఆ 75 సంవత్సరాలు కాలేబుకును యెహోషువకు వచ్చి 75 సంవత్సరాలలో వారు ఆ కనాను దేశంలోనికి అడుగుపెట్టారు. ఈ మధ్య 40 సంవత్సరాలలో ఎంతోమంది అరణ్యంలో ఏమయ్యారు? రాలిపోయారని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తాడు. చూడండి, ఆ మాట గమనించుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని పంపేది కూడా ఆయనే. నిజానికి అట్టి ఉద్దేశము దేవునికి ఎప్పటికీ ఉండదు. దేవుడు సహించలేక, భరించలేక, వారి పాపాన్ని చూడలేక ఆనాటి కాలం ఆది కాండములో నోహు కాలంలో దేవుని కనుదృష్టి భూమండలం మీదకి చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా కనపడలేదు. అయితే నోవాహు ఒక్కడు మాత్రమే కనపడ్డాడు. నీతిమంతుని ఒక్కని కూడా దేవుడు ఆ నిర్వీర్యము, నిర్మూలము ఏమాత్రము చేయడు. ఆ నీతిమంతుని ద్వారానే తిరిగి రెండవ సృష్టి, అంటే ఆ పాత సృష్టి, ఆది దంపతులైనటువంటి ఆదామవ్వల యొక్క సంతానం అంతా కూడా ఆనాటి జలప్రళయంలో వారు చనిపోయారు. అలాగనే నోహ ద్వారా, నోహ కుటుంబం ద్వారా తిరిగి మానవ జాతిని ఆయన వృద్ధి కావడానికి కృప చూపాడు. ఇక్కడ మనము గమనిస్తున్న మాట ఏమంటే, పైన 8వ వచనం నుండి మనం చదివితే, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. సమాజం చేసుకున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితి, ఒక్క దినమున 20,000 మంది చనిపోతే ఆ సమాజం అంతా కూడా 23,000 మంది కూలిరి అనే మాట మనం చూస్తున్నాం. 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. శోధించారు. దేవుని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఐగుప్తు దేశములో నుండి ప్రయాణం చేస్తుండగా చూస్తూ ఉన్నారు. ఏనాడైనా ఇంకొక మాట రాయబడింది, ఈ 40 సంవత్సరాలు ఏమట, వారి బట్టలు మాయలేదని ఉంది కదా ఒక చోట. వారి కాళ్లకు వాపు రాలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. ఆయన మహిమతో ఆ పగలు మేఘస్తంభం, అంటే మేఘము యొక్క నీడలో, ఆ చల్లటి ఏసీలో, ఉదాహరణకు మనము ఎండలో 12 గంటల సమయంలో ఎండలో ఉన్నప్పుడు ఒక దట్టమైన మేఘం వచ్చి ఆ సూర్యునికి అడ్డపడినప్పుడు అక్కడ ఎట్లుంటుంది? చల్లగా ఉంటుంది. అలాగనే పగలు మేఘస్తంభం కింద వాళ్ళు ఆ నీడన నడిచారు, రాత్రి అగ్నిస్తంభం. వారికి వెలుతుర, అరణ్యములో ఏ పురుగు, ఏ విషసర్పాలు వారికి దరిదాపులకు రాకుండా వారికి వెలుతురుని ఇస్తూ వెళ్ళాడు. వెలుతురు. ఇన్ని అద్భుత కార్యాలను వారు చూస్తూ కూడా ఏమయ్యారట? సనగడం మానలేదు, ఆ దేవుణ్ణి పరీక్షించుట మానలేదు. కాబట్టి వారు
అలాగూ సంహారకుని చేత చనిపోయినట్లుగా మనం చూస్తాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు ఏమంటున్నాడు? దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. రాయబడిన ప్రతి మాట మనకు బుద్ధి కలగడానికి, ఆదాములో నుండి వచ్చినటువంటి ఆ సంతతి మానవులకు పాపము యొక్క బీజం, పాపము యొక్క రక్తం, మన శరీరంలో ఉన్నది పాపపు రక్తం, ఆదాము రక్తం, ఆదాము శరీరం. ఆ పాపము, ఆదాము చేసినటువంటి పాపపు ఆలోచన, ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ వారసత్వం, ఆ పాపము మానవ జాతికి అంతా సంప్రాప్తమై ఈ భూమి మీద మనుషులు అందరిలో అది వస్తానే ఉంది. మనుషుడు బాల్యములోనే విపరీత బుద్ధి కలిగిన వారు ఉంటారు అనే మాట కూడా బాల్య దశలో ఉన్నట్టు 4-5 సంవత్సరాలకు వారికి ఏం తెలుసు? అయినా ఇది ఎవరు నేర్పించవలసిన అవసరం, ఎవరు తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పాపపు యొక్క తలంపులు ఆనాటి మానవుడి నుండి అవి ప్రతి మనుషునికి అవి సంప్రాప్తమై మనిషిని ఇలాగూ పాపములో పడవేసి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి పాపం మానవుని పట్టుకుంటారు. అందుకని వారు ఏమయ్యారంటే సంహారకుని చేత నశించారు. ఈరోజు ఈ మాటలన్నీ కూడా మనకు ఎలాంటివంటే దృష్టాంతంగా ఉన్న ఆ మాటలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. బుద్ధి కలగడానికి ఇంకా మనము ఒక మాట చూడొచ్చు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట పౌలు తెలియజేస్తాడు. ఏ మాట అది మనము గమనించినప్పుడు అపోస్తుల కార్యాలు 14:22 నుంచి చదివినప్పుడు, శిశువుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు ఈ లోకంలో చాలామంది అనుకుంటారు శ్రమలు రావు అని, కష్టాలు రావు అని, ఇబ్బందులు కలగవు అని. అంతా సమృద్ధి అనుకోవడము భ్రమ. ఈ లోకములో ఇక్కడ శిశువులను మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారు. ఈరోజు మనము కూడా అంతే. మనకు అన్ని అవసరతలు ఉన్నప్పటికీ కొన్ని శ్రమలు, తాత్కాలికమైనటువంటి శ్రమలు. వారు కొద్దిసేపు 3 దినాలు ప్రయాణం చేశారు. మోసే దగ్గరకు వచ్చి మాకు నీళ్లు కావాలయ్యా, ఈ నీళ్లు మారోలో నీళ్ళు చేదు అని ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మోసే దేవునికి మొరపెట్టిండు. తరువాత దేవుడు ఏదో పరిష్కారము చూపించు. వారు వెంటనే మోసే మీద సనిగారు, మోసే మీద కొనిగారు. ఇలా చేయడాన్ని బట్టి వారి ప్రయాణము వాస్తవానికి కొంతమంది దైవ సేవకులు చెప్పారు 40 దినాల ప్రయాణం అంటది. వారు బాగా నడిచి ప్రయాణం చేస్తే 40 దినాల ప్రయాణం. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆ ప్రయాణము ఎన్ని దినాలకు చేరింది? 40 సంవత్సరాలకు చేరింది. మనలో ఉన్న అవిశ్వాసమును బట్టి మనకు జరగవలసినటువంటి మేళ్ళు కూడా, మనకు రావాల్సిన దీవెనలు కూడా, మనము ఆనందించవలసినటువంటి సంతోషం కూడా మన విశ్వాసమును బట్టి మనము మన జీవితాల్లో అనుభవించలేము. మన అవిశ్వాసమును బట్టి అనుభవించలేము. విశ్వాసమును బట్టి, దేవుని మీద నమ్మకాన్ని బట్టి, ఆయనను పూజించి సేవిస్తున్న విధానమును బట్టి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ప్రభు ఇచ్చే ఆనందము, ప్రభు ఇచ్చే ఆ సమాధానము వేరుగా ఉంటుంది. మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో చేరాలని ఇలా
హెచ్చరిస్తూ వెళ్ళాడు. ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనము గమనించవచ్చు. 5, 8, 9 వచనాల్లో ఒక మాట, ఆయన కుమారుడై ఉండి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమల వలన ఏం నేర్చుకుంటామట? విధేయత. శ్రమలు రాకపోతే అవిధేయత ఉంటుంది, శ్రమలు రాకపోతే గర్వం ఉంటుంది, శ్రమలు రాకపోతే అతిశయం ఉంటుంది. నన్ను మించిన వారు లేరు అన్నట్లుగా ఈ దేహము అలా ఉంటుంది. అందుకని ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆయన తెలియజేస్తున్నాడు దైవజనుడు పౌలు. ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడట? విధేయతను నేర్చుకును. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. ఇది చక్కటి యాజకత్వం. మనకు ముందు అనేక మంది ఇశ్రాయేల్ జనాంగంలో యాజకులు ఉన్నారు, కానీ వారు తాత్కాలికమైన యాజకులు. మన యాజకుడు లోక పాపమును తీసివేయడానికి వచ్చినటువంటి మన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనను మనము చూడాలి. ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలు అంటే కొన్ని చిన్న కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు, ఇవన్నీ కూడా మనము భూతద్దంలో పెట్టి పెద్దగా చూస్తాం. కానీ అవన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు రప్పిస్తాడంటే మనము విధేయత కలిగి నేర్చుకోవడానికి అవి మన జీవితంలోకి అవి సంప్రాప్తమవుతాయని మనము గమనించాలి. ఇంకా పేతురు అంటాడు ఒక మాట, చూద్దాం చూడండి. పేతురు మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, అక్కడే 7వ వచనములో ఇలా రాయబడింది: నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ మనము గమనిస్తే నశించిపోతున్న సువర్ణం అంటే బంగారం. ఈ సువర్ణము, ఈ భూమి మీద ఉన్న సువర్ణం, బంగారంతా ఎవరు ఎత్తకపోతారో. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు లేక మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. మరి 7 సంవత్సరాలు భూమి మీద కష్టాలు, తెగుళ్ళు, బాధలు ఉంటాయి. తరువాత మానవులందరూ కూడా పైకి రావాల్సిందే. అక్కడ తీర్పులు అక్కడ జరుగుతాయి. ఆ మీదట భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన మీదట మనుషులందరూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఆకాశము, భూమి ఇవన్నీ కూడా లయమైపోతాయి. అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే పరలోకానికి మానవ జాతి అంతా కూడా వెళ్తుంది. అక్కడ తీర్పులు జరుగుతాయి. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు శిక్షించబడతారు. అంతే. నమ్మిన వారు యేసు ప్రభువును సొంత రక్షకుడని విశ్వసించి ఆత్మరక్షణ పొంది ఆయన ఏదైతే ఆజ్ఞాపించి బోధించాడో ఆ బోధలకు కట్టుబడి ఆ బోధలను విశ్వసించి ఆ బోధల ప్రకారము తన జీవిత కాలమంతయు దేవుని యొక్క న్యాయవిధిని కట్టడలను అనుసరించి జీవిస్తారో వారికి ఆ దైవరాజ్యములో యుగయుగాలు ఉండే భాగ్యం కూడా ఉంటుంది. ఇది నశించిపోతున్న సువర్ణం. ఇది ఒక దినమున నశించవలసిందే. ఈరోజు మన ఇళ్ళల్లో ఉంటుంది, మన మెడలో ఉంటుంది, ఏళ్ళలో ఉంటుంది, కాళ్ళలో ఉంటుంది బంగారం. ఒక దినం ఏమవుతుంది? అది నశించిపోతుంది. ఆ దేవుని రాజ్యములో మన కింద ఈరోజు ఇళ్ళల్లో మనము మంచి మంచి పాలిష్ బండలు వేసుకుంటాం.
బంగారు కూడా ఆ విధంగా వేసి పెడతాడు దేవుడు. అంతా సువర్ణం. 12 ముత్యములతో, ముత్యాలు 12 ముత్తములతో కట్టబడినటువంటి పరలోక రాజ్యంలో మనమందరము ఉండాలంటే మన యాజకుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు ఆయనను వెంబడించి, ఆయనను అనుసరించి, ఆయన చిత్తానుసారముగా మనము బ్రతికినప్పుడు, జీవించినప్పుడు మాత్రమే అక్కడికి మనము చేరగలమని దైవవాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అక్కడే ఒక వాక్యం చదువుకొని మనము ముగింపు చేసుకుందాం, సమయం కాస్తా ఉంది. అక్కడ 26లో లేక 25లో అతడు యెహోవాకు మొరపెట్టెను. నిర్గమకాండము 15:25లో అతడు యెహోవాకు మొరపెట్టెను. యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. ఒక చెట్టును చూపించాడు మోషేకు, ఒక చెట్టును. ఆ చెట్టును నరికి వారున్న ప్రాంతంలో ఆ నీళ్ళల్లో వేయగా నీళ్ళు ఏమయ్యాయి? మధురములాయను. నీళ్లు మధురములాయను కదా, నీళ్లు మధురమైపోయాయి, తాగడానికి రుచికరంగా ఉన్నాయి. అవి నీళ్ళులా లేవు, మధురములాయను. అంటే ఆ నీళ్లు ఎట్లున్నాయంటే, నేను ఎగ్జాంపుల్ ఊహించినాను. ఈరోజు మనము కొబ్బరి బొండ నీళ్ళు తాగుతాం చూడు, అంత మధురంగా ఉంటాయి అనుకున్నాను ఆ రోజు. అలాగుననే ఋతు గ్రంథంలో కూడా నయోమి ఆ మోయాబు దేశంలో నుండి 10 సంవత్సరాలు అక్కడ నుండి తిరిగి తన కోడలైనటువంటి రూతుతో బెత్లెహేమునకు వచ్చినప్పుడు వాళ్ళందరూ అంటారు, 10 సంవత్సరాలైంది కదా ఈమె నయోమి కాదా, నయోమి కాదా, నయోమి కాదా. అందరూ స్త్రీలందరూ వచ్చి ఈమె నయోమి కాదా, ఈమె నయోమి కాదంటే అప్పుడు ఒక మాట అంటుంది. ఎవరు? నయోమి ఒక మాట ఉంటుంది. చూద్దాం చూడండి, ఒకే ఒక మాట. ఆమె ఏమంటుందంటే, 1వ అధ్యాయము ఋతు గ్రంథము 19వ వచనములో, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కాదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. న్యాయాధిపతుల కాలంలో బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వచ్చిన ఆ సందర్భంలో ఈమె నయోమి ఎలా ఉంది చూడండి. అక్కడ నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. అప్పటికేమో సమృద్ధి ఉంది, ఎలిమెలెకు ఇంటిలో సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, కుటుంబం సంతోషంగా ఉంది. అయినా కరువు వచ్చిందన్న వార్త వినగానే మూటాముళ్ళ సర్దుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశంలో ఉన్నది ఎవరు? అన్యజనాంగం. అక్కడ వారు ఎంతమంది? 3 కుమారులు నయోమి ఎలిమెలెకు వెళ్ళారు. అక్కడే వారికి వివాహాలు చేశాడు, అన్య స్త్రీలను చేశాడు. తిరిగి వారు ఎంతమంది ఇంటికి వచ్చారు? 4 వెళ్ళి 2 మాత్రం స్త్రీలు వచ్చారు, నయోమి, ఋతు. అక్కడంతా నష్టపోయింది. ఆ సమృద్ధి అంతా అక్కడ నష్టపోయి ఎలా వచ్చిందంట? రిక్తురాలుగా. నయోమి అనగా మధురము, మధురము, మధురమైన జీవితంలో నుండి మారాగా మార్చబడింది నయోమి. అలాగనే ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు ఎన్నో 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 చేశాడు. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే మారాగానే 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 ఉంటూ ఉంటూ అరణ్యంలో రాలిపోయారు. సంహారకుని దూత చేత నశించారు. ఎవరు కూడా కనాను దేశంలోనికి ప్రవేశించలేదు. ఆనాటి తరము వెంబడి వారు ఎవరు? వారి పిల్లలు ప్రవేశించారు, కానీ వారు మాత్రము ప్రవేశించలేకపోయారు. ఈనాడు మన విశ్వాసమును బట్టి, మన నమ్మకమును బట్టి, మన భక్తిని బట్టి, మన క్రియలను బట్టి, మన న్యాయ విధమైన చర్యలను బట్టి మనం కూడా పరలోక రాజ్యానికి వెళుతాం. లేదంటే ఇశ్రాయేలు జనాంగం వలె మనం అనుదినము సనుగుతూ గొనుగుతూ దేవుణ్ణి పరీక్షిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను గైకొనకుండా మనం కూడా బ్రతికినట్లయితే మనం కూడా అరణ్యంలో
రాలిపోతాము. అరణ్యంలో రాలిపోయి అంటే మనం ఈ లోకములో విడిచినా కూడా మన ఆత్మ పరమునకు చేర్చబడదు. అందుకే దైవవాక్యము ఇలా తెలియదు. ఆ చెట్టు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ చెట్టు నరికి వేయబడి నీళ్ళల్లో వేయగా నీరు మధురములాయను. అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నటువంటి మనము, దుర్వాసన కొడుతున్నటువంటి మనము, ఎఫెసీ పత్రిక 5:2 ప్రకారం దుర్వాసనతో నింపబడిన మనము పరిమళ వాసనగా తీర్చబడ్డాం. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాం. అప్పుడే మనలో ఉన్నటువంటి దుర్వాసన, పాపపు వాసన, ఈ పాపపు వాసన ఎప్పుడైతే తీసివేయబడిందో, ఆ దుర్వాసన ఎప్పుడైతే తీసివేయబడిందో పరిమళ వాసనగా మనము మార్చబడ్డాం. దానికి కారణము మన ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి మనము శిక్షార్హులము, నశించవలసిన వారు, అగ్ని గంధకములతో మండే గుండములో పడి యుగయుగాలు యాతన పడవలసిన వారు. అటువంటి స్థితి నుండి మనల్ని దేవుడు రక్షించాడు. ఆయన ఎలా రక్షించాడు? ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణములో నుండి రక్షించడానికి ఆయన, ఆ మరణములో నుండి మనల్ని బ్రతికించడానికి ఆయన శిలువలో రక్తమును కార్చాడు. రక్తము చిందించకుండా మానవుని యొక్క పాపము తీసివేయబడదని సామాన్యముగా చెప్పవచ్చును అని కూడా రాయబడింది. యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తమును చిందించాడు, ధారపోశాడు, దారాలుగా ధారపోశాడు. ఆయన రక్తధారల చేతనే మనకు పాపక్షమాపణ, విడుదల, విమోచన మనకు కలిగిందని మనం ఈ ఉదయకాలంలో గ్రహిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశము, ఆ లోకమనే ఐగుప్తులో నుండి, ఆ సాతాను అనే ఆ ఫరో రాజు ఆ బంధకాల నుండి మోషే ద్వారా వారిని నడిపిస్తూ వస్తూ ఉండగా ఆ మార్గములో వారి అవిశ్వాసమును బట్టి వారు అరణ్యములో రాలిపోయారు. ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లోకమంతటికి పాపక్షమాపణ దేవుడు కలగజేశాడు. ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి రక్షణ. మార్కు సువార్త 15:16 ప్రకారం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. మనం కూడా నమ్మి బాప్తీసం పొంది రక్షించబడిన మనము మన విశ్వాసపు యొక్క ఈ అరణ్య ప్రయాణం, ఈ లోకమనే అరణ్య ప్రయాణములో మనము మన విశ్వాస జీవితం ఎలా ఉందో ప్రతిదినము మనం పరీక్షించుకోవాలి. ఆ రోజు నీరు మధురముగా మార్చబడడానికి ఒక చెట్టు నరికివేయబడి, ఆ చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉంది. ఈరోజు దైవ కుమారుడు క్రీస్తు మన కోసం సిలువలో ఆయన మరణించాడు, ఆయన బలి అయ్యాడు, యాగమయ్యాడు, అర్పణయ్యాడు. మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన పొందిన గాయాలలో మనకు ఏం దొరికింది? స్వస్థత దొరికింది. పాప రోగము నుండి మనము రక్షించబడ్డాం, విమోచించబడ్డాం. ఇప్పుడు మనము దేవుని ప్రజలుగా మనము యేసు నామములో వచ్చినటువంటి ప్రతి సమస్యకు, వచ్చినటువంటి ప్రతి శోధనకు, వచ్చినటువంటి ప్రతి శ్రమకు, ప్రతి ఇబ్బందికి మోసే ఆ దేవుని వైపు చూశాడు. ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునితో మొరపెట్టుకుంటే అక్కడ నుండి మనకు జవాబు వచ్చి మన కష్టాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా తొలగించబడి యథావిధంగా ఈ అరణ్య యాత్రలో కనాను దేశములో అనగా పరమ కానానులోనికి మనం కూడా ప్రవేశించాలంటే ఈ యాత్రలో మన విశ్వాసం నిలకడగాను, ఓర్పుతోనూ, సంయమనంతోనూ, వాక్య క్రమములో, వాక్య విధానంలో, వాక్యానుసారంగా మనం నడిచి జీవించినప్పుడే మనము ఆ పరమ కానాను, పరలోకానికి చేరగలము. అక్కడ యుగయుగాలు దేవునితో కూడా యుగయుగాలు సంతోషముతో, సమాధానముతో ఉండగలమని ఈ ఉదయకాలంలో మనము నిన్న వాక్యము హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుందాం. దేవుడు తన మాటలు